దేవుడే సహాయం చేయడానికి ఒక పక్షంగా నిలబడినప్పుడు నువ్వు అతనికి సహాయం చేయి. నువ్వు మెరోజు వలె ఉండద్దు. మెరోజు వలె ఉంటే అప్పుడు నీ ఇంటి మీద శాపం ఉంటుంది. అందుకే మొర్దెకై చెప్పాడు ఎస్తేరుతో, ఇలాంటి పరిస్థితులు యూదులకు వస్తాయి అని ఎరిగిన దేవుడు ముందుగానే నిన్ను రాణిగా చేశాడు. ఒకవేళ ఇప్పుడు నీవు సహాయము చేయకపోతే, యూదులకు నీవు సహాయము చేయకపోతే, సహాయము వేరొక దిక్కు నుండి వస్తుంది. కానీ నీవు నీ కుటుంబము నాశనమైపోతారో అన్నాడు మొర్దెకై. దేవులకు శ్రమ వస్తుందనే నిన్ను రాణిగా చేశాడు దేవుడు. ఎస్తేరు 4:14 చదవండి. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని, ఖచ్చితంగా వస్తుంది మరొక దిక్కు నుండి. నీవును నీ తండ్రి ఇంటి నువ్వు సహాయం చేయకపోతే వేస్తారు. నీవు సహాయము చేయకపోతే యూదులకు సహాయము మరొక దిక్కు నుండి వస్తుంది. కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. హలో, నీవు సహాయం చేయకపోతే యూదులను రక్షించేవాడు ఎవడు లేడనుకుంటున్నావేమో. నువ్వు సహాయం చేయకపోతే యూదులకు సహాయము మరొక దిక్కు నుండి వస్తుంది. పోరాటాలలో ఉన్న బారాకునకు ఓ మెరోజు నువ్వు సహాయం చేయకపోతే మిగతా వాళ్ళు చేయరనుకుంటున్నావా? పోరాటాలలో, సమస్యాత్మకమైన పోరాటాలతో, వాయుమండల సంబంధమైన సాతాను సేనతో తరబడుతూ యుద్ధము చేస్తున్న దైవ సేవకుని పోరాటాలలో నువ్వు పోరాడకపోతే, నువ్వు సహాయం చేయకపోతే సహాయం చేసేవారు లేరనుకుంటున్నావా? ఉన్నారు. సహాయము వేరొక దిక్కు నుండి వస్తుంది. నువ్వు పరామర్శించకపోతే పరామర్శించేవారు ఉండరు అనుకుంటున్నావా? నువ్వు సహాయం చేయకపోతే సహాయం చేసేవారు ఉండరు అనుకుంటున్నావా? నువ్వు సహకరించకపోతే సహకరించేవారు ఉండరు అనుకుంటున్నావా? నువ్వు చేయూతనివ్వకపోతే చేయూతనిచ్చేవాడు ఉండడు అనుకున్నావా? దేవుని పిల్లలకు సహాయము వేరొక దిక్కు నుండి వస్తుంది. కానీ మీ రోజులాగా దేవుడు సహాయం చేస్తున్న వారికి ఎవడైతే సహాయం చేయకుండా బిసిబిచ్చి కూర్చుంటాడో వారు శపించబడుతున్నారు. దేవుని పిల్లల కుటుంబాల మీద ఉన్న శాపం ఇదే, మీకు తెలియదు. ఆ సంఘానికి, ఆ పరిచర్లకు దేవుడు సపోర్ట్ చేస్తుంటే, దేవుడు సహాయం చేస్తున్న ఆ పరిచర్లకు వీరు సహాయం చేయరు. ఆ దైవ సేవకునికి దేవుడు సహాయం చేస్తుంటే వీరు సహాయం చేయరు. యెహోవా సహాయమునకు వీరు రాలేదట. యెహోవా సహాయము నీ నుండే ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. దేవుడు తన సహాయాన్ని నీ నుండే ఇవ్వాలనుకుంటున్నాడు. యెహోవా సహాయం బారాకునకు నీ నుండే ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు తన సహాయాన్ని నీ నుండే ఇవ్వాలనుకుంటున్నాడు. కన్ను రాలేదు. జెబులోనీలు వచ్చారు, ఎఫ్రాయిమీలు వచ్చారు, ఇస్సాకారీలు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు, అధిపతులు వచ్చారు, నాయకదండం వచ్చింది, ప్రజల వీరులు వచ్చారు. వారి ద్వారా దేవుడు సహాయం అందించాలనుకున్నాడు. యెహోవా సహాయం వారి ద్వారా రావాలనుకున్నాడు, వచ్చారు. నీ ద్వారా కూడా దేవుడు సహాయం చేయాలనుకున్నాడు. యెహోవా సహాయం నీ ద్వారా బారాకునికి ఇవ్వాలనుకున్నాడు, నువ్వు చేయలేదు. శపించబడ్డావు. వచ్చిన వారు ఆశీర్వదించబడ్డారు. ఈ అనారోగ్యాలతో పోతాడేమన్న సంగతి చూస్తున్నావు తప్ప, దైవ సేవకుడు ఎప్పుడైనా సేవ మాని ఇన్ని రోజులు ఇంట్లో కూర్చుంటాం. మీకు తెలుసా? నా సేవా పరిచర్యలో 15 రోజులు సభలకు వెళ్ళకుండా ఇంట్లో కూర్చున్న మొట్టమొదటి టైం ఇది. అంటే నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే నేను వెళ్ళలేకపోయాను అన్నది నీకు అర్థం కాదు. నా దేవునికి తెలుసు. నీకు చెప్పనవసరం లేదు, చెప్పి నీకు లోకం అవనవసరం లేదు. సువార్త ప్రకటించుకుంటే ఇంట్లో ఉండి ఎంత కుమిలిపోయానో దేవునికి తెలుసు.
అసలు నేను వెళ్ళలేకపోవడం గల కారణం ఏంటి? నా సిచ్యువేషన్ ఏంటి? నేను చెప్పినా నీకు అర్థం అవ్వదు, చెప్తుంటే లోకమైపోతున్నాను. పిల్లలారా, ఈ శుభవేళ నా సేవా పరిచర్యలో 19వ ఏట బైబిల్ పట్టుకున్నాను. ఆ 19వ ఏటే సభల్లో వాడబడ్డాను. మీకు తెలుసా? నేను బైబిల్ నాకు తెలియనప్పుడే వేదికల మీద నేను వాడబడ్డాను. నా సాక్ష్యాన్ని పంచుకున్నాను. వేదికల మీద ప్రసంగాలు చెప్పలేదు కానీ నా సాక్ష్యాన్ని చెప్పుకున్నాను. తెలుగు రాష్ట్రాలన్నిటిలో, తెలుగు ప్రాంతాలన్నిటిలో 19వ ఏట నుండి చిన్నతనంలోనే ఇంకా నూనూగు మీసాలు వస్తున్నాయి అనగానే వేదికల మీద నా దేవుని మహిమపరిచిన వాడిని. నేను 15 దినాలు ఇంట్లో ఉన్నాను. ఒక్క సభకు వెళ్ళలేదు. నేను లేచాను, తిరుగుతున్నాను, తింటున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. నా పరిస్థితి నీకు చెప్పినా అర్థం కాదు. నా బాధ నీకు తెలియదు. నీ చెప్పిన అర్థం కాదు. చెప్పినా నువ్వు ఫీల్ అవ్వలేవు. అది నీకు తెలీదు. పరమందున్న దేవునికి మాత్రమే. అది నీకు అర్థం కాదు. ఎందుకని? అది నాకు మాత్రమే తెలుసు. నువ్వు చెప్పిన దాన్ని ఫీల్ అవ్వలేని నీతో చెప్పడం కంటే మానేయటం మంచిది. ఎలాంటి పరిస్థితుల్లో నేను సభకు వెళ్ళలేకపోయాను. అవకాశాలు లేక కాదు. ఎంతోమంది దైవ సేవకులు స్వయంగా ఇంటికి వచ్చి నన్ను కలుసుకున్నారు. అయ్యా ఒక్కరోజు రండి అయ్యా, ఒక్కరోజు రండి అయ్యా, ఒక్క పూట రండి అయ్యా. ఫోన్లో డేట్లు ఇవ్వట్లేదని ఇంటికి వచ్చి కనుక్కొని తీసుకున్నారు. 15 రోజులు నేను వెళ్ళలేదు. 25 సంవత్సరాల నా పరిచర్యలో 15 దినాలు ఇంట్లో కూర్చున్నది మొట్టమొదటిసారి. ఎలాంటి పరిస్థితుల్లో అయ్యి కూర్చున్నాడని ఒక్క నిమిషం నువ్వు ఆలోచించావా? ఇది అనారోగ్యముగానే నువ్వు చూస్తున్నావు తప్ప దీని వెనుక ఉన్న అపవాది దాడి సంగతిని ఎంతమంది గుర్తించారు? ఈ 6వ పోరాటములో అది నీకు చెప్పిన అర్థం కాదు. రేపొద్దున న్యాయ సింహాసనం ఎదుటకు, దేవుని సింహాసనం ఎదుటికి వెళ్ళినప్పుడే అది నీకు అర్థమవుతుంది. ఆ పోరాటం ఎలాంటిదో నీకేం తెలుసు? ఈ పోరాటములో దేవుడు సహాయం చేస్తున్నాడు కాబట్టి నాకు అప్పగించిన పనిని నేను చేసుకోగలుగుతున్నాను. దేవుడు నాకు అప్పగించిన పని నేను చేసుకోగలుగుతున్నాను. లేచి కూర్చోగలుగుతున్నాను. వచ్చిన వారికి 4 మాటలు చెప్పుకోగలుగుతున్నాను. అనారోగ్య విషయంలోనే చూడకండి దాని వెనుక ఉన్న పోరాటం, నిస్సహాయత, చేతగానితనం, పడి ఉన్న స్థితి మీకు తెలియదు. ఆ పోరాటాలలో దేవుడు సహాయం చేస్తున్నాడు కనుకనే నా పని నేను చేసుకోగలుగుతున్నాను. మీరు నమ్మరు, నా బట్టలు నేను వేసుకోవటం నాకు కష్టం అనిపిస్తుంది. బలిపీఠం మీద ఉండి చెప్తున్నా, ఇది అబద్ధమైతే దేవుడు చూస్తున్నాడు. స్నానం చేసి వచ్చి నా బట్టలు నేను వేసుకుంటానికి చాలా కష్టం అనిపిస్తుంది నాకు. నిజం చెప్తున్నా, ఇది అర్థం. ప్రశాంతంగా చల్లదనంలో ఒంటరిగా ఉండిపోవాలనిపించేస్తుంది. నా బట్టలు నేను వేసుకోవటం నాకు కష్టమవుతుంది. నా శరీరం నేను మొయ్యటం నాకు కష్టం అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో దేవుడు సహాయం చేస్తున్నాడు. దీని వెనుకమాల పోరాటం ఉందన్న సంగతి మీకు తెలుసు. యెహోవా సహాయం నీ వలన అందుతుందా? మిరోజులాగా భీష్మించుకొని కూర్చున్నావా? జబులోనీలో యెహోవా సహాయాన్ని అందించారు. వారి ద్వారా సహాయం అందించారు. దేవుడు వారి ద్వారా సహాయం చేయాలనుకున్నాడు. ఎవరి ద్వారా చేయాలనుకున్న సహాయం వారి ద్వారా జరిగింది.
కానీ మెరోజు వారు మాత్రం యెహోవా సహాయమునకు రాలేదటండి, క్షమించబడ్డారు. ఇది నీ సహాయం ఏది? దేవుడు నీ ద్వారానే తన సేవకునికి సహాయం ఇవ్వాలనుకున్నాడు. నీ ద్వారానే ఈ పరిచర్యలకు సహాయం చేయాలనుకున్నాడు. నీ ద్వారానే తన సహాయాన్ని దేవుని సహాయాన్ని నీ ద్వారానే ఇవ్వాలనుకున్నాడు. ఒక మాట చెప్పి ఆదరిస్తావనో, ఆర్థికంగా సహకరిస్తావనో, ఇంకొక కోణములో తృప్తిపరుస్తావనో, చేయూతనిస్తావనో, ప్రోద్బలం చేస్తావనో, దేవుడు తన సహాయాన్ని నీ ద్వారా ఏదో ఒక రూపంలో ఇవ్వాలని అనుకున్నాడు. అందరూ ఇచ్చారు. మెరోజు వారు యెహోవా సహాయమునకు రాలేదు, వారు శపించబడ్డారు. కనుక మాట చెప్తున్నాను, వినండి. దేవుడే సహాయము చేయటానికి వచ్చినప్పుడు వీరులు కూడి వస్తారు, అధిపతులు కూడి వస్తారు, న్యాయాధిపతులు కూడి వస్తారు, నాయకదండం కూడి వస్తుంది. జెబూలూనీయులు, ఎఫ్రామీయులు, బెన్యామీనులు, ఇస్సాకారీలు, గాదు వాళ్ళు, రూబేనీయులు అందరూ కలిసి వస్తారు. నువ్వు ఒక్కడివే మిగిలిపోతావు. దేవుని సహాయము అందకుండా నువ్వు అక్కడే మిగిలిపోతావు. దాని ఫలితం శాపం నిలిచి ఉంటుంది. నాకు సహాయం చేయలేదని మాట చెప్పట్లేదు, నేను దేవుని వాక్యానుసారమైన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. నేను అడుగుతాను, నా ఇంటికి వచ్చిన వారికి నేను ఎవరికి ఏ సహాయం చేయాలి ప్రభువా అని అడుగుతాను. పరిశుద్ధ గ్రంథాన్ని, జీవవాక్యాన్ని నా ముందు పెట్టుకొని ప్రార్థిస్తున్నాను. నా యొద్దకు వచ్చిన సేవకునికి నేను అందించాల్సిన సహాయం ఏంటి? నా ఇంటికి వచ్చిన భిక్షగానికి నేను అందించాల్సిన సహాయం ఏంటి? నా అవసరతుండి వచ్చిన వానికి నేను అందించాల్సిన సహాయం ఏంటి? నీ సహాయం నేనేం అందియాలి? ఎవనికి సహాయం అందివ్వకూడదు, ఎవనికి అందియాలి? నిత్యము దేవుని ఆలోచన తీసుకుంటానండి. ఈ శుభకరమైన మాసం దెబోరాకు, బారాకునకు సహాయము చేయటానికి వచ్చిన దేవుడు మనకు సహాయము చేయవచ్చాడు. ప్రజలు మనకు సహాయము చేయబోతున్నారు. వ్యాపారవేత్తలు మనకు సహాయము చేయబోతున్నారు. ధనికులు సపోర్ట్ చేయబోతున్నారు. అధిపతులు, నాయక దండం సహాయము చేయబోతుంది. ఎలాగు జరుగునని యెహోవా సెలవిస్తున్నాడో అవి నీ కన్నులు చూస్తావని కూడా ప్రకటిస్తున్నాను.